హాయ్ అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మీ అందరి పూజ అయిపోయింది అనుకుంటానండి. మాదైతే ఈసారి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు. సో నేను ఏ పని చేయలేను కాబట్టి మా హస్బెండ్ ఎలాగో ఒకలా చేసుకున్నారు ఒక్కొక్కటిగా నేను చెప్తే. సో ఎన్నేళ్ళలో ఫస్ట్ టైం అనేది చేశారు. మా పెళ్ళి అయ్యాక పూజ ఇంట్లో పూజ చేసిన తర్వాత ఎలా పెట్టాలా అనేది నేను పరమాన్నం అది చెప్తే ఒక్కొక్కటిగా చేసుకుంటున్నారు స్లోగా, ఎందుకంటే తెలియదు కాబట్టి. సో బజార్కి వెళ్ళారు, అవన్నీ ఒక్కొక్క సామాన్లని తీసి ప్లేట్లో పెట్టారు. రథం ఎలా చేయాలో చెప్పాను, కానీ నేను అస్సలు ఏమీ చేయలేను, చేయి నొప్పి కాబట్టి. సో ఒక్కొక్కటిగా మెల్లి కూర్చొని చూడడం తప్ప నేను ఏది చేయలేదు. సో మేడ మీదకి వెళ్ళాను, ఏదో వాళ్ళకి వచ్చిన ముగ్గు వేసారు ఇద్దరు. అది ముగ్గు కూడా అర్థం అవ్వట్లేదు. ముగ్గేసి ఎలా రథం చేశారు. రథం చేయడానికి చాలా కష్టపడ్డారు. రథం చేసి పరమాన్నం అవన్నీ ఒక్కసారిగానే అన్ని డాబా మీదకి కావాల్సినవి నేను చెప్తే ఒకసారి అన్నీ పెద్ద ఇత్తడి పళ్ళెంలో పెట్టుకొని పైకి తీసుకెళ్ళాం. పూజ చేశారు. ఎలాగో అలాగా నేను చేయకపోయినా చేయలేదు అనే గిల్ట్ అయితే లేదు, ఎందుకంటే సండే కాబట్టి ఈరోజు ఇంట్లో ఉన్నారు చేశారు. ఎప్పుడు నేను చేసుకునేదాన్ని ఒక్కదాన్నే, ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈసారి నాకు బాగాలేకపోయినా మా హస్బెండ్ ఎలాగో ఆ భగవంతుడి దయ వల్ల చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.